హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ 2016 పార్ట్ 8కి స్వాగతం సుస్వాగతం. నా పేరు సందీప్. ఈరోజు మనం కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము. ఫస్ట్, ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? రాయ్పూర్. గోవా రాష్ట్ర పక్షి ఏది? గోవా రాష్ట్ర పక్షి ఏది? బుల్బుల్. ప్రపంచంలోనే మొదటి క్వాంటం ఉపగ్రహంను ప్రయోగించిన దేశం ఏది? ప్రపంచంలోనే మొదటి క్వాంటం ఉపగ్రహంను ప్రయోగించిన దేశం ఏది? చైనా. ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడు ఎవరు? ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడు ఎవరు? జిమ్ యాంగ్ కిమ్. వెనిస్ చిత్రోత్సవంలో గోల్డెన్ లయన్ పురస్కారానికి ఎంపికైన చిత్రం ఏది? వెనిస్ చిత్రోత్సవంలో గోల్డెన్ లయన్ పురస్కారానికి ఎంపికైన చిత్రం ఏది? ది ఉమెన్ హూ లెఫ్ట్. డిఎన్ఏ సూచీ వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం ఏది? డిఎన్ఏ సూచీ వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 28. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహస్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది? రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహస్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది? ఆర్బీఐ. ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్షిప్ 2016లో కాంస్య పథకాన్ని సాధించింది ఎవరు? ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్షిప్ 2016లో కాంస్య పథకాన్ని సాధించింది ఎవరు? సుష్మితా రాయ్. ఐటీఎఫ్ పురుషుల ఫ్యూచర్ టెన్నిస్ టోర్నమెంట్ 2016 ఎక్కడ జరిగింది? ఐటీఎఫ్ పురుషుల ఫ్యూచర్ టెన్నిస్ టోర్నమెంట్ 2016 ఎక్కడ జరిగింది? థాయిలాండ్. ఇవండి ఈ వీడియోలో మీరు నేర్చుకున్న కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వచ్చే వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ నేర్చుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.